పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ 50,65,345 కోట్లు అని ప్రకటన. రక్షణ రంగానికి అత్యధికంగా 4.91 లక్షల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీఏ కూటమి సభ్యుల హర్షధ్వానాల మధ్య పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి రక్షణ రంగానికి 4.91 లక్షల కోట్లతోటి అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. కేటాయింపుల వివరాలు ఇవిగో. రక్షణ రంగం 4,91,732 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యారంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ టెలికాం రంగానికి సంబంధించి 95,298 కోట్లు, ఇంధన రంగంకు 81,174 కోట్లు, పారిశ్రామిక వాణిజ్య రంగాలు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమ రంగానికి 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి 55,679 కోట్లు.